హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నమస్తే అండి. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మా ఇంట్లో చేసిన నైట్ డిన్నర్ ఏం చేశానో చూపిస్తున్నాను. ఈరోజు మేము మినప దోసలు కాకుండా ఈ మినప అట్లు చేసుకున్నామండి. చాలా హెల్తీ అండి. చాలా టేస్టీ కూడాను. ఇది ఈ బ్యాటర్ వచ్చేసి ఇలా థిక్‌గా ఉంటుంది. మన ఆవిరికుడిన బ్యాటర్ ఉంటుంది కదా! అలా ఉంటుందనమాట. కొంచెం నీళ్ళు కలుపుకొని కొంచెం కలుపుకోవచ్చు ఇంకా రాకపోతే. ఇలా చూస్తున్నారు కదా ప్యాన్ మీద ఇలా ప్యాన్ వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్‌తో గ్రీస్ చేసేసుకొని నూనెతో కానీ నెయ్యితో కానీ చక్కగా ఇలా కాల్చుకోవచ్చు. చూస్తున్నారు కదా బ్యాటర్ అంతా ఇలా మనకి దోసలాగానే కొంచెం చేసుకొని ఇవి దోసల్లాగా పల్చగా రావండోయ్ కొంచెం థిక్‌గానే ఉంటాయి. చూస్తున్నారు కదా ఇలా మూత పెట్టేసుకొని మగ్గించేసుకుంటే తొందరగా రెడీ అయిపోతాయి. మీకు ఇష్టమైతే నూనె కాదు నెయ్యి కూడా వేసుకోవచ్చు. పిల్లలకి వేసి ఇచ్చేటప్పుడు నెయ్యితో వేసేవండి చాలా టేస్టీగా ఉంటాయి. చక్కగా ఎంజాయ్ చేస్తారు. అప్పుడప్పుడు దోసలు అలాగే పెసరట్లు ఇదే కాదండి మినప అట్లు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటాయి. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసారా? ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. చూస్తున్నారు కదా ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. చేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని మగ్గించేసుకుంటే చాలా తొందరగా అయిపోతాయండి. ఇదేదో పెద్ద టైం పట్టేసేస్తుంది అనుకోకండి. ఈ మినపట్లు చాలా తొందరగానే అయిపోతాయి. ఇవి డిన్నర్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ చాలా బాగుంటాయి. ఎప్పుడు కూడా దోశలు అట్లు ఇలాగే వేసేసుకుంటే బోర్ కొడుతుంది కదా. వడలు ఇవే కాదండి మినప వాటితోటి ఇలాంటివి కూడా చేసుకోవచ్చు. చాలా హెల్తీ కూడా. చూస్తున్నారు కదా మంచిగా రెడీ అయిపోయినాయి. ఈరోజు నేను టమాటా చట్నీ చేశాను. చెర్రీ టొమాటోస్ మంచిగా ఎర్రవి మా ఆయన తీసుకొచ్చారు ఈరోజు. సో వాటితో నేను ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసి మంచిగా చట్నీ చేశాను. మీకు ఏ చట్నీ నచ్చితే ఆ చట్నీతో మీరు తినేయచ్చు దీన్ని. ఆవకాయ కొబ్బరి చట్నీ ఏదైనా సరే అండి. ఇడ్లీలతో చేసుకుంటాం కదా మనం ఇడ్లీలకి ఆ చట్నీలతో కూడా తినేయచ్చు. బాగుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.